హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బజ్. రోహిత్ శర్మ బ్యాటింగ్ పైన విమర్శలు గుప్పించిన బౌచర్. 2024 ఐపీఎల్ సీజన్లోకి సంబంధించి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యకు పగ్గాలు అప్పగించడంపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై రోహిత్ ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం మెయిన్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. రోహిత్పై ఒత్తిడిని తగ్గించడానికే కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్కు ఇచ్చామని ఓ పోడ్కాస్ట్లో పేర్కొన్నాడు. గత 2 సీజన్స్లో రోహిత్ గేమ్ అంతగా ఆడనప్పటికీ కెప్టెన్గా బాగానే చేశాడు. చాలా ఏళ్లుగా ముంబై టీంకి నాయకత్వం వహిస్తున్న రోహిత్ కెప్టెన్గా అతడికి మంచి రికార్డే ఉంది. టీం ఇండియాకి కూడా అతడే కెప్టెన్గా ఉండడంతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. అందుకే అతడిపై ఒత్తిడి తగ్గించాలనుకున్నాం అని బౌచర్ తెలియజేశాడు. గత 2 ఐపీఎల్ సీజన్లలో రోహిత్ 600 పరుగులు చేశాడు. ఆటగాడిగా అతడు ఇప్పటికీ జట్టులో ఉండాలనుకుంటున్నాం. కెప్టెన్ అన్న భారం లేకుండా అతడు బరిలోకి దిగి ఆట ఆడితే ఇంకా ఎక్కువ ఆడగలదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు బౌచర్. అయితే కెప్టెన్గా రోహిత్ను తప్పించడానికి బౌచర్ చెప్పిన కారణాలపై రోహిత్ శర్మ భార్య రితిక దీనివల్ల చాలా తప్పులు జరిగాయి అంటూ పోడ్కాస్ట్ కామెంట్స్లో ఆమె విభేదించడంతో ఈ చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.